ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ఏపీ సర్కార్ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 6వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్న కర్నూలు కలెక్టర్ సృజనతో పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అట్లే ఇక్కడ కళ్యాణం కూడా చేశారు. వారు ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి తెలుసు. మేడం, ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎట్లా అనిపిస్తుంది? దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు 6వ రోజు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇక్కడ అలంపూర్ జోగులాంబ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజు మూల నక్షత్రం కూడా కాబట్టి కళ్యాణోత్సవం కూడా పాల్గొనడం జరిగింది. ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి. అవి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి రావటం, శక్తిపీఠాన్ని దసరా నవరాత్రుల సందర్భంగా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఓ ప్రత్యేకత ఉంది. ఐదవ శక్తిపీఠం ఇక్కడ తెలంగాణకు సంబంధించి శక్తిపీఠం అమ్మవారు. అయితే ఈ ఏర్పాట్ల గురించి ఈ ఆలయ సిబ్బంది దానిపై మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కానీ కలిసి ఉంటాము అనడానికి ఈ రోజు ఒక నిదర్శనం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తెలంగాణలో ఉన్న జోగులాంబకి మనం రావటం జరిగింది. ఇక్కడ అందరూ ప్రజలు కూడా మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. సో మనం విడిపోయినా కలిసే ఉంటాము, కలిసి అభివృద్ధి చెందుతాము అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎవరికి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ కావచ్చు, మంచినీటి సదుపాయం కావచ్చు, బయట ఏర్పాట్లు కావచ్చు, లోపల నీడ కావచ్చు, అన్ని కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వాళ్ళందరికీ బాగుండే విధంగా ఉన్నాయి. అయితే మూలా నక్షత్రం నేపథ్యంలో ఇక్కడ కళ్యాణం చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారంటూ భక్తులకు తర్వాత మిగతా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, అలంపూర్ నుంచి.